ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లా. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారు, రేపు పొద్దున గెలవబోతున్నారు అన్నటువంటిది చాలా క్లియర్గా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి శిష్యుడే, సరే నేను శిష్యుడిని కాదు ఆయన సహచరుణ్ణి అని కూడా చెప్పారు, అది బాగానే ఉంది. అంటే బాబు గారికి అయితే అభిమానే కదా, బాబు గారిని ఎప్పుడు ద్వేషించడు దూషించడు కదా, ఇద్దరికి మధ్యన మంచి టర్మ్సే ఉన్నాయి కదా, సంబంధాలే ఉన్నాయి కదా, అసలు ఆయన కాంగ్రెస్లో పంపించిందే ఈయన కదా. మరి చంద్రబాబు గారి అధికారంలోకి వస్తున్నప్పుడు ఎందుకు ఈయన తొందరపడుతున్నారు? ఇప్పుడు అర్జెంటుగా విభజన చట్టానికి సంబంధించినటువంటి ఆస్తులు ఆనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆంధ్రాకి, అవి లాగేసుకోవడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. కానీ సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు ఈ ఆంధ్రాకి ఇచ్చే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నాడు. ఎందుకు అంత పరుగు పెడుతున్నారు? చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే మొహమాట పెట్టి తీసుకుంటారని భయమా? లేకపోతే ఆయన అధికారంలోకి రారు, అప్పుడు జగన్ వస్తే ఏమన్నా మళ్ళీ లీగల్గా పట్టుకుంటాడని భయమా? ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగింది, ఆంధ్ర ప్రజలు అన్యాయం చేశారు కేసీఆర్. ఇప్పుడు ఆ అన్యాయంలో పాలు పంచుకుంటున్నారా రేవంత్ రెడ్డి? విచిత్రం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గెలుపు కోసం అని చెప్పేసి ఆంధ్ర సెటిలర్స్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రయత్నించారు, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరి కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రాకే జల్లగొడుతున్నారు. మరి ఇది కరెక్టా కాదా అంటే ఆయన దృష్టిలో, తెలంగాణ దృష్టిలో కరెక్ట్, ఆంధ్ర దృష్టిలో అన్యాయం.